జనరల్ గా స్టార్స్ కి డబ్బింగ్ అది చెప్తారు, వాళ్ళ యాక్షన్ వేరేలాగా ఉంటుంది, డబ్బింగ్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా, ఈయన అలా యాక్టింగ్ చేస్తున్నారు కదా, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. మన మిమిక్రీ ఆర్టిస్ట్ అలాంటివి చేస్తారు. బట్ ఇప్పుడు రాబోయే ఆయన చాలా డిఫరెంట్. ఓవర్ అయింది. చాలా ఓకే. మీరు తొందరగా చప్పట్లు పడితే తీసుకెళ్లి కూర్చోబెడతాయి పేషెంట్ ని. ప్లీజ్ క్లాప్ ఫర్ స్టడీ. రాజశేఖర్ ఆయన చేసిన గోరింటాకు అనే సినిమాకి అవార్డు వచ్చింది అనుకుందాం. అవార్డు వస్తే ఆ సందర్భంగా ఆయన ఫీలింగ్స్ మనతో షేర్ చేసుకుంటున్నారు. రాజశేఖర్ గారు ఎలా షేర్ చేసుకోబోతున్నారు చూద్దాం. అదే 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 చాలా సంతోషం. అదే నేను చేసిన గోరింటాక సినిమా అందరూ చూసినారు, అదే చూసి బాగుంది అని కూడా చెప్పినారు. జీవితం అదే నా ఈ గోరింటాక సినిమా బాగుంది కాబట్టి ఖచ్చితంగా నా తర్వాత సినిమా కూడా బాగుంటుంది. దాని పేరు కరివేపాకు. ఆ తర్వాత అవకాశం ఉంటే తమలపాకన సినిమా కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సినిమా ఆడియో ఫంక్షన్ లో బాలకృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? చాలా సంతోషం. సినిమాకు అతిథి చరిత్ర నిజంగా తెలుగు కళామ తల్లి మాకిచ్చిన ఒక గొప్ప వరంగా భావిస్తూ ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులకు, అలాగే అమ్మాయి ఎవరు అదే ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. పోసాని కృష్ణమురళి గారు ఒకసారి ఒక సినిమా చేశారండి, ఉత్తమ మూకీ చిత్రంగా అవార్డు వచ్చింది. వేదిక పైకి పిలిచి ఆయన ఫీలింగ్స్ చెప్పమనగానే ఆయన వచ్చి ఎలా మాట్లాడుతున్నారు చూద్దాం. తప్పుడు సెన్సార్బోర్డ్కి థ్యాంక్స్ చెప్తురా. అదేంటి సార్ మీరు డైరెక్టర్ కాబట్టి ప్రొడ్యూసర్కు హీరోకి థ్యాంక్స్ చెప్పాలి, సెన్సార్ వాళ్ళకి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారని అంటే, తప్పుడు 2.5 గంటల సినిమా, ఈ సినిమాకి డైలాగులని నేను రాశా, నా పెళ్లితో నా పేపర్ మీద రాత్రి వాళ్ళు ఇద్దరు కూడా డైలాగులు రాశా, సెన్సార్ వాళ్ళు అది కట్ చేశారు. అయినా పర్లా సినిమా రిలీజ్ చేశా, సినిమా దమ్ముంది, అవార్డు వచ్చింది, ఎవడాడు థ్యాంక్ యూ. అలాగే ఈ మధ్యన మనం టీవీ ఛానల్స్ చూస్తాం, ప్రత్యేకించి న్యూస్ ఛానల్స్. మీరు చూస్తున్నారు టీవీ 1/2 సగం వార్తల సమాహారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. నేడు రాష్ట్రానికి సోనియా, రేపు పాకిస్తాన్కి సానియా. ఇక నుంచి సినిమాలు తీయడం మానేస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ, దేశవ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఇక నుంచి లవర్ బాయ్ గా నటిస్తానంటున్న ఆర్ నారాయణమూర్తి, త్వరలో భూకంపాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్న ఇస్రో. ఇక నుంచి పూర్తి బట్టలతో నటిస్తానంటున్న ముమైద్ ఖాన్, అవసరమైతే చొక్కాతో పాటు ప్యాంట్ కూడా లేకుండా నటిస్తానంటున్న సల్మాన్ ఖాన్. ఇక ప్రధాన వార్తలోకి వెళ్తే, అసెంబ్లీ ముందు ఒక వ్యక్తి పురుగుమందు డబ్బాతో బెదిరిస్తున్నారు. ఆ వివరాలను గమనించడానికి మా ప్రతినిధి జయప్రకాష్ రెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జయప్రకాష్ రెడ్డి చెప్పండి, అక్కడ ఏం జరుగుతోంది? జయప్రకాష్ రెడ్డి వినిపిస్తోందా? చెప్పండి, అక్కడ ఏం జరుగుతోంది? ఏందమ్మా చెప్పేది రచ్చ? ఊరికే ఏ సినిమాలో కూర్చొని ఏం జరుగుతుంది ఎండలో చెమట కారిపోతారని మాకు కప్పు పడిస్తాడవే. ఎందుకు దాగుతున్నావు పురుగుల మందు? చెప్పబి చెప్పు. నమస్తే అన్న, నా పేరు వేణుమాధవ్. నన్నందరూ ఓ నల్లబాలం కూడా అంటారు. నాకు లాస్ట్ టైం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో కనీసం కార్పొరేటర్ టికెట్ ఇవ్వలేదు, అందుకే సూసైడ్ చేసుకుంటున్నా. నాకు అన్ని పార్టీలో సారీ చెప్పాలి. అన్ని పార్టీలో సారీ చెప్పాలట? ఎప్పుడు చచ్చేట్లేడు కానీ వేరే వార్తలు చెప్పుకో. మళ్ళీ మరికొద్ది సేపటి తర్వాత అతను మనం లైవ్ లో చూద్దాం. ఈలోపు వాతావరణ విశేషాలు విందాం. విజయవాడ అందలేదు, విశాఖపట్నం అందేట్టు లేదు, హైదరాబాద్ అందదని తేలిపోయింది, తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలి. ఇక అతను ఎంతసేపటికి పురుగుమందు తాగకపోవడంతో మా ప్రతినిధి బలవంతంగా అతనితో పురుగుమందు తాగిస్తున్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాం. వీడి దాగి చచ్చేట్లేడు కానీ నేను వీడితో తాగిస్తాను పురుగుల మందు. తాగుతున్నాడప్పా. మీరు ఇప్పుడు మా టీవీ 1/2 ద్వారా లైవ్ లో ఒక వ్యక్తి పురుగుమందు తాగడం చూశారు. అతను బ్రతుకుతాడు అనుకుంటే వై అని టైప్ చేసి 02525కి SMS వేయండి. లేదు అనుకుంటే ఎన్ అని టైప్ చేసి 02525కి SMS వేయండి. ఒకవేళ అతను బ్రతుకుంటే అతను చూపిస్తాం, అతను పోతే ఇదే మళ్ళీ చూపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ 1/2 సగం వార్తల సమాహారం.